నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కుప్పం వేదికగా నారా భువనేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తూనే వస్తున్నారు, సో కొంచెం రెస్ట్ ఇద్దామా అని చెప్పేసి. సో ఆ వర్డ్స్ని పట్టుకొని వైసీపీ నేతలు అయితే ఇంకా అంతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, కుప్పం వేదికగా భువనేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కొంచెం రెస్ట్ ఇద్దాం అన్నట్టుగా మాట్లాడితే ఇప్పుడు వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు అంటే ఓడిపోతారు అందుకే ఇలా మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి ఇప్పుడు ఆ మాట ఎందుకు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనే దాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఎప్పుడైనా సరే కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి ఎక్కువగా మనం సెటైర్లు వేస్తూ చాలా సరదాగా జోవియల్గా మాట్లాడుతుంటాం సహజంగా. దాన్ని ఇంకో రకంగా తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రచారం చేసుకునేదానికి రాజకీయాల్లో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏ సందర్భంలో ఉంది, ఎందుకు అంది అని అంటే, కుప్పంలో ఆమె నిజం గెలవాలనే కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు బాధపడి బాధాదప్త హృదయంతో ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళ ధైర్యం చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి తన కుటుంబ సభ్యుల్లాగా జోవియల్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంగా ఆవిడేమన్నారు, మన చంద్రబాబు నాయుడిని మీరు ఎప్పటి నుంచో గెలిపిస్తూ వచ్చారు, ఆదరిస్తూ వచ్చారు, ప్రేమిస్తూ వచ్చారు, అంతకాలం పాటు బాగా ప్రేమించారు మీరు. మరి ఈసారి నన్ను గెలిపిస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడిని గెలిపిస్తారా అని జనరల్గా అడిగారు. జనరల్ షోయిల్గా ఒక చంద్రబాబు నాయుడు కాకుండా నేను పోటీ చేసి నన్ను గెలిపిస్తారా అని అంటే, మేము ఎవరు పోటీ చేసినా మీ ఇద్దరు ఎవరు పోటీ చేసినా మేము గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే జనరల్గా ఏమంటాం, మన పిల్లలు ఇప్పుడు సపోజ్ ఒక పేరెంట్స్ ఉన్నారనుకో, పిల్లలు ఏమంటారు సహజంగా చిన్నప్పుడు డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా అని అడుగుతారు కదా. అలానే ఈ కుప్పానికి సంబంధించి ప్రత్యేకించి కుప్పం అనేది చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, చిత్తూరు జిల్లానే అత్తగారి జిల్లానే కదా భువనేశ్వర్కి. సో అక్కడ ప్రత్యేకించి కుప్పం జిల్లాలో ఉండేటువంటి ఓటర్స్ నాకు తెలుసు, పర్సనల్గా తెలుసు నాకు, వాళ్ళు హైదరాబాద్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నేరుగా వెళ్తారు వితౌట్ పర్మిషన్. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఆపరు. అంటే అంత దగ్గరగా అంత క్లోజ్నెస్ ఉంటుంది. చంద్రబాబు నాయుడుతో సంబంధం లేదు అసలు. కుప్పంలో నియోజకవర్గం ఉండేటువంటి ఓటర్లకు ఉన్నటువంటి పెద్ద వెసులుబాటు ఏంటంటే, చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ కూడా ఇంకొక డోర్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? భువనేశ్వర్ దగ్గరికి వెళ్తారు. భువనేశ్వర్ దగ్గరికి వెళ్ళి భువనేశ్వర్తో మాట్లాడుతుంటారు. అంటే అంత క్లోజ్గా ఉంటారు వాళ్ళు. ప్లస్ ఆవిడ పేరు పెట్టి పిలిచేటువంటి వాళ్ళు కుప్పం నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. ఆవిడ దగ్గరికి నేరుగా వెళ్ళేటువంటి ఓటర్లు చాలా మంది ఉన్నారు. అంటే దాదాపు 8 సార్లు గెలిచారు చంద్రబాబు నాయుడు అక్కడ. అంటే దాదాపు 30 సంవత్సరాల అనుబంధం వాళ్ళతోటి, కుప్పం నియోజకవర్గంలో ఉండే ఓటర్లు కానీ ప్రజలతోటి కానీ అనుబంధం. ఎవరికి? భువనేశ్వర్కి చంద్రబాబు నాయుడు కంటే సరే సొంత ఊరు, సొంత జిల్లా, సొంత వ్యవహారం కాబట్టి ఆయన ఎట్టునో సరిపోద్ది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకం ఉండేది భువనేశ్వరి. వాళ్ళ ఇంట్లోకి అసలు వెళ్ళటమే కష్టం. మామూలుగా చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళటం ఎంత అఫీషియల్స్ అయినా పర్మిషన్ తీసుకొని, Z+ కేటగిరీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్తారు. కుప్పం నుంచి వచ్చామనంటే నేరుగా పంపిస్తారు రాజమార్గం లాగా. సో అంత క్లోజ్గా ఉంటారు. ప్లస్ ఇంటికి పోయిన తర్వాత భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక బంధువులు చుట్టాల మాదిరిగా ఉంటారు. అంత మమేకం ఉంటారు. ఆ క్లోజ్నెస్ తోటి భువనేశ్వర్ అక్కడికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా అన్నారు, మీ చంద్రబాబు నాయుడు గెలిపించారు, నన్ను కూడా గెలిపిస్తారా అని అన్నారు. చంద్రబాబు నాయుడు నన్ను కూడా గెలిపిస్తారు, చంద్రబాబు నాయుడు రెస్ట్ ఇద్దామా అని అన్నారు. సరే, సుదీర్ఘమైనటువంటి సేవ చేస్తున్నారు కదా మీకు, అప్పటి నుంచి 8 సార్లు గెలిపించారు, మరి ఈసారి రెస్ట్ ఇద్దామా, నన్ను గెలిపిస్తారా అని అన్నారు. క్యాజువల్గా అన్నారు, జోవియల్గా, వాళ్ళ సొంత మనుషులు కాబట్టి ఆ విధంగా అన్నారు. దాన్ని కావాలని చంద్రబాబు నాయుడే ఈ విధంగా ఆయన చేత అనిపించారని, రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఓడిపోతాడని, అందుకని ఈ విధంగా భువనేశ్వర్ని అక్కడ నిలబెట్టాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని ఈ ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా సోషల్ మీడియాలో తెలుసు కదా, సోషల్ మీడియా సంగతి. అందులో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా ఉందో తెలుసు కదా. సో అది
నిన్నటి నుంచి మొత్తం స్ట్రోల్ చేస్తూ ఉన్నారు అదే విషయం. ఇలాంటి సందర్భం ఇంకొకసారి కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. ఏంటంటే అది ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఫ్లోలో ఏమన్నారంటే ఇవే లాస్ట్ ఎన్నికలు, ఇంకా మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి రాష్ట్ర భవిష్యత్తు గురించి అని అన్నారు. ఇవే లాస్ట్ ఎన్నికలు, మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి అని అన్నారు ఆయన. సో ఇక్కడ మరుసటి రోజు కదా ఆ క్షణం నుంచే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అయిపోయాడు, ఇంకా అయిపోయింది, ముసలాడు అయిపోయాడు, ఏజ్ అయిపోయింది, ఇయే లాస్ట్ ఎన్నికలు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. లాస్ట్ ఎన్నికలు అని ఆయనే చెప్తున్నాడు ఈయన. సో కాబట్టి ఇంకా ఆయన అయిపోయాడు, ఆయన పైన క్లోజ్ అని చెప్పేసి మొదలుపెట్టారు. లాస్ట్ ఇయర్ జరిగింది ఇది. ఆయన అన్నదేంటి, లాస్ట్ ఎన్నికలు మీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్తూ ఇవి లాస్ట్ ఎన్నికలు మీరు ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. లాస్ట్ ఎన్నికలు అన్నారు కదా, సో ఇవి లాస్ట్ ఎన్నికలు, ఆయనకి లాస్ట్ ఎన్నికలు అని చెప్పి ఆయన అన్నారు. అంటే వీళ్ళకి నచ్చింది వీళ్ళు రాసేసుకుంటారు అనమాట. ఎదుటి వాళ్ళు ఏ సందర్భంగా మాట్లాడింది వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు అది జనరల్. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా స్లిప్ అయ్యి అన్నా కానీ ఆయన వీళ్ళు కూడా చేస్తారు, చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన కేసుల గురించి మాట్లాడినప్పుడు కానీ, లేదా ఆయన సిద్ధం సభల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన మాట్లాడే మాటలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నా పరిపాలన చూసి నచ్చితే మీరు ఓటేయండి లేకపోతే వద్దు అని అంటున్నాడు. ఆయన పరిపాలన చూసి నచ్చితేనే ఓటేస్తారు, వద్దన్నా లేకపోయినా నువ్వు నచ్చకపోతే ఇయ్యరు కదా. ప్రత్యేకంగా ఆయన ఎందుకు చెప్పడం అనేది అది ఒక ట్రోల్ చేస్తున్నారు. చెప్పేది ఏముంది, ప్రత్యేకంగా నువ్వు అధికారంలో ఉన్నావు కదా 2019 నుంచి ఇప్పుడు దాకా, నీ పరిపాలన నచ్చితేనే కదా వేసేది, లేకపోతే ఇయ్యరు కదా. ప్రపంచంలో ఏ నాయకుడు అడగనట్టు విధంగా ఈయన ఒక్కడే అడుగుతున్నట్టు వాళ్ళు ప్రచారం చేశారు. అది గొప్ప విషయంగా చెప్పారు. అది గొప్ప విషయం కాదు, నా పరిపాలన నచ్చితే వేస్తారు లేకపోతే తీరు, అది ఆయన చెప్పేది ఏముంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక మాట స్లిప్ అయినప్పుడు అది డెఫినెట్గా అది ఎవరో క్యాచ్ చేస్తారు, ప్రత్యర్థులు కాసుకొని ఉంటారు. ఇది ఒక రాజకీయ చదరంగంలోనే అలా ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాడాలి. ఇప్పుడు భువనేశ్వరి విషయం వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న సీఎం అప్పట్లో, అంతకుముందు ఆయన సెలబ్రిటీ. వాళ్ళ నాన్న సీఎం అయినప్పుడు రాజకీయాల జోలికి రాలా, అది ఎక్కడ కనిపించాలి అసలు తెలియదు కూడా. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు మంత్రిగా ఉన్నప్పుడే పెళ్ళయింది భువనేశ్వరికి. చంద్రబాబు నాయుడికి పెళ్ళయింది ఎప్పుడు, చంద్రబాబు నాయుడు మంత్రిగా ఉన్నప్పుడే పెళ్ళయింది. అంటే అప్పుడే రాజకీయాలతోటి ప్రత్యక్ష సంబంధాలు ఉన్న కుటుంబంలోకి ఎంటర్ అయింది భువనేశ్వరి. అయినప్పటికి కూడా ఆవిడ ఎప్పుడు కూడా డైరెక్ట్ రాజకీయాల జోలికి రాజకీయాల వైపు అసలు చూడలేదు. ఆవిడ చేసే పని ఏంటి, ఎన్టీఆర్ ట్రస్ట్, ఆ దాంట్లో నుంచి సేవ, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్, లేదంటే బసవ తారకం హాస్పిటల్, లేదంటే ఆ బ్లడ్ బ్యాంకు, ఈ వైద్యంలో సంబంధించిన క్యాంపులు, ఇవి ఆవిడ సేవా కార్యక్రమంలో మునిగి తేలుతుంటారు. ఆవిడ రాజకీయాల వైపు ఎప్పుడు చూడరు. అసలు కుప్పం ప్రజలతో తప్ప వేరే వాళ్ళతో అసలు పెద్దగా ఇంటిమేసీ కూడా ఉండదు. కుప్పం వాళ్ళు అంటే సొంత ఇంట్లో లాగా ఉంటారు కాబట్టి. సో అలాంటి ఆమె ఇప్పుడు నిజం కలవాలనేటువంటి ఓ ప్రోగ్రాం పెట్టుకుని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు మొట్టమొదటిసారిగా. ఎవరు బ్రాహ్మణి కానీ లేకపోతే భువనేశ్వరి కానీ. సో ఆ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు హెరిటేజ్ అయి ఉన్నాయి, హెరిటేజ్ కంపెనీలు, వాటి ఆల్రెడీ ఆవిడ ప్రమోటర్ ఉన్నారు. కానీ అక్కడ మాట్లాడటం వేరు, ఇక్కడ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి పాలిటిక్స్ సంబంధించి మాట్లాడటం వేరు. ఆవిడ రావడమే కొత్త, ఏం మాట్లాడాలో అంత పెద్దగా అవగాహన ఉండదు రాజకీయాల మీద. అంటే దాని మీద పరిశీలించే వాళ్ళు వేరు, కానీ పరిశీలన లేకుండా తన పని ఏదో, తన బిజినెస్ ఏదో, తన సర్వీస్ సెక్టార్లో ఏదో సర్వీస్ చేసుకుంటూ ఆవిడ ఉన్నారు. ఒకసారికి ఇప్పుడు రావాల్సి వచ్చింది బికాస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి. సో వచ్చిన తర్వాత నిజంగా వెళ్ళాలంటే ప్రోగ్రాంకి వెళ్తున్నారు. ఆ సందర్భంగా కుప్పం వెళ్ళినప్పుడు తన సొంత మనుషులను కలిశారు కాబట్టి సరదాగా నవ్వుతూ, ఆ వీడియో కూడా చూడొచ్చు ఎవరైనా, సరదాగా నవ్వుతూ అన్న మాట ఇది రెస్ట్ ఇద్దామా అని. సో ఆ సరదాగా అన్నటువంటి మాటని చాలా సీరియస్గా తీసుకెళ్లి దాన్ని పొలిటికల్గా అడ్వాంటేజ్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా నేను చెప్పాను కదా, ఇయర్ లాస్ట్ ఎన్నికలు అని చెప్పేసి అన్నారని చెప్పి, ఇంకా చంద్రబాబు నాయుడు అయిపోయారు, ఇంకా ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఇలాంటి కామెంట్స్ అన్ని చేసుకుంటూ వచ్చారు. ఆయన వయసు అయిపోయింది, ముసలాడు అయిపోయారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి 74 సంవత్సరాలు, ఆకుండా 1.5 గంట మారుతారు.
వితౌట్ స్క్రిప్ట్ కూడా. థర్డ్ స్క్రిప్ట్ ఆకుండా డయాస్ల మీద మాట్లాడతారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఇదికి పోయి అక్కడ మాట్లాడతారు. ఇప్పుడు మనం 1 గంట ప్రోగ్రామ్ చేస్తే మనం అలసిపోతాం, అవును కానీ ఆయన ఇప్పటికి కూడా అలుపు అనేది తెలియదు. 18 hours ఈజీగా పనిచేస్తారు, కూర్చొని నేల పట్టుకోకుండా లేస్తారు, రైట్. అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన జీవన శైలి. ఆయన వయసు అయిపోయిందని చెప్పి అదొక మైండ్ గేమ్. అది కూడా వినిపిస్తుంది సార్, ఇంకా వయసు అయిపోయింది కదా ఇంక ఇప్పటికి ఎందుకు ఇంకా రాజకీయాలు అని చెప్పేసి కూడా కొంతమంది అలాంటి మైండ్ గేమ్లు, లేదంటే ఇలాంటి ఇష్యూలు తీసుకొని వెళ్ళి ఇలా తీసుకొని వచ్చి ప్రచారం చేసి ఏదో లబ్ధి పొందాలి రాజకీయంగా అనుకుంటున్నారు తప్పితే ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్నట్టు కుప్పం ప్రజలకు తెలీదా ఏ సందర్భంలో అన్నారు భువనేశ్వరి అనేది వాళ్ళకి తెలీదా? సో కాబట్టి జనరల్గా ఇవి జరుగుతుంటాయి, బట్ ఏదో 1-2 రోజులు సంతోషపడుతుంటారు వాళ్ళు, ప్రత్యర్థులు కూడా వాళ్ళు స్లిప్ అయినప్పుడు వీళ్ళు కూడా సంతోషపడుతుంటారు. ఇది కామన్ థింగ్, ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు. సో దీనివల్ల ఏదో పార్టీ డ్యామేజ్ అవుతుంది, లేదంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇంకోసారి ఈ దీంతో గెలుస్తాం అనేది అది భ్రమ. అసలు ఆల్రెడీ వైనాటి పులివెందుల అనే దానితో వెళ్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ. పులివెందులు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే కుప్పం ఓడిపోతారని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. సో కాబట్టి అది ఇప్పుడు పులివెందులు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు నిలదీశారు కదా, రాళ్ళేశారు కదా, అందరికీ తెలిసిందే కదా. మరి వైనాట్ పులివెందులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తుంటే కుప్పంలో గెలవకపోవడం ఏంటి? లేటెస్ట్ సర్వేలో కూడా కుప్పంలో భారీ మెజార్టీతో ఈసారి చంద్రబాబు గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఆయన ఓటమి భయంతో ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు? ఆయన రాజకీయ ప్రయాణం 43 సంవత్సరాల ప్రయాణం, ఆయన ఇంతవరకు ఓడిపోలా ఇప్పటి వరకు. ఒకసారిగా వాళ్ళు ఓడిపోయినట్టున్నారు అప్పుడెప్పుడు. సో అలాంటి ప్రయాణం అసలు కుప్పంలో ఎప్పుడు ఓడిపోలా, అలాంటిది ఆయన ఏదో భయపడిపోయి వెళ్ళిపోతున్నారు అని అంటే అది జస్ట్ మనం చూసి నవ్వుకోవడమే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.